ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయిందండి. మొన్న మనం డాక్టర్ గారిని బయట పెడితే కదా, వాడు ఏవిస్ హాస్పిటల్ అని. ఏం దందా చెప్పండి, ఏం దందా? వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ చెప్తున్నారు, ఒక రోజట దాదాపు 28 సర్జరీలు చేసిండట వాడు. 28 సర్జరీలు. ఏముండదు, కూర్చుడు తీసుడు అంతే, 5 నిమిషాలు అయిపోతుంది ఆపరేషన్. బస్ 3 నుంచి 4 లక్షలు వసూలు చేస్తారు, కథం అయిపోతుంది. ఇంత పెద్ద అనెథికల్ ట్రీట్మెంట్ అక్కడ నడుస్తున్నది. ఎంత ఎంత దుర్మార్గం అసలు. అట్లాంటి హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో? తెలంగాణ మెడికల్ హబ్బే. దేంట్లో? ప్రైవేట్ హాస్పిటల్లో మెడికల్ హబ్. ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందుతుంది పోగానే, పైసలు ఉంటే. దొంగ ట్రీట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇగో ఇట్లాంటి వాళ్ళు అమాయకులు. పాపం ఊర్ల నుంచి జనం ఏదో మాకు ప్రాబ్లం ఉందని మీ దగ్గరికి వస్తే, ఈ కొడుకులంతా వేల కోట్లు సంపాదించుకుంటా జనం దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు. ఏం నడుస్తున్నది అసలు చెప్పండి? దానికి ఒక అసలు ఇది ఉన్నదా? దాని మీద ఏమైనా నిఘా ఉన్నదా? ప్రతి ఐటమ్ మీద, ప్రతి ప్రొడక్ట్ మీద ఇగో ఈ రేటు గింత అని మనం మాట్లాడుతున్నప్పుడు హాస్పిటల్స్లో కూడా ఒక బోర్డు ఎందుకు పెట్టారండి? ఇగో ఫలానా ఛార్జ్ గింత, ఇది ఇంత అని ఖచ్చితంగా బోర్డు ఏర్పాటు చేయాలి కదా. ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి అది ఖచ్చితంగా అమలు అవ్వాలి, లేకపోతే హాస్పిటల్ సీజ్ అయిపోద్దని ఎందుకు చెప్పలేదు? మాట్లాడరు. ఎందుకంటే హాస్పిటల్ అన్ని వీలే. ఇప్పుడు యశోద ఆసుపత్రి అప్పుడు కేసీఆర్ అండతోని ఆ వెలమోలది నడిచింది. అప్పుడు మంచిగా అది ఎప్పుడో నష్టాల్లో ఉన్న హాస్పిటల్ని వేల కోట్ల లాభాల్లోకి తీసుకుపోయారు. ఏకంగా భూములు కూడా కట్టబెట్టారు. ఇప్పుడు వాళ్ళది ఇప్పుడు కాంగ్రెస్ వారు రాగానే వీళ్ళకి సంబంధించిన ఈ మెడికోవర్ ఆసుపత్రిని లేపుతున్నారు. ఇప్పుడు చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో